సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఇది కావాలి అది అలా ఏమో అడిగేంత ఏమీ ఉండవు. బట్ మా ఆయనే పాపం నన్ను అడిగేంత వరకు నేను చెప్పకనే అన్ని చెప్పేస్తూ ఉంటా. ఇండైరెక్ట్‌గా ఒక హింట్ ఇలా నాకంటే ఏం తినాలి అని చెప్పను, కానీ ఎలాంటిది కావాలో ఆయనకి తెలిసేలా చెప్తా. ఇండైరెక్ట్ ఏదన్నా ఒకటి చెప్పండి. బేసిక్గా నాకు ఒక్కోసారి అంటే ఆయన మరి అది ఇది అలా కనెక్ట్ అయ్యి ఇప్పుడు నాకు నూడిల్స్ తినాలని ఉంది అనుకుంటా. సో మా ఆయనకి తెలుస్తుంది అది. ఒక 10-15 మినిట్స్ తర్వాత ఏ రోజు ఏమన్నా తిందాం, ఏం తిందాం, నేను కూడా తిందాం ఏం తిందాం అంటారు. నూడిల్స్ తింటావా అంట, అయ్యి మామ ఇదే చెప్దాం అనుకున్నా అంటానమాట. సో మేనిఫెస్టేషన్ అనేది బాగా ఇప్పుడు వచ్చింది ఆ వర్డ్, మనం ఇప్పుడే లేటెస్ట్గా వింటున్నాం మేనిఫెస్టేషన్ అని. అది నాకు ఉండదు, నాకు నూడిల్స్ కావాలి అలా అడగడానికేమో సిగ్గు భయము. భయం అంటే భయం కాదు, కానీ నాకేంటో అడిగి తింటే డైటింగ్లో నాకు ఊహ అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి డైటింగ్లోనే ఉన్నాను కదా, ఏదైనా ఫుడ్ టక్కున అడగాలనుకో అమ్మో గిల్టీగా ఫీల్ అయిపోతాను అనమాట. అమ్మో ఇది తినేస్తానమ్మా, కానీ పెడితే తింటాను అనుకో, తర్వాత విషయం పెట్టాలన్నమాట. పెట్టాలి ముందు. నేను అడిగి తిన్నాను, నేనుగా అడిగి తిన్నాను, మీరుగా పెడితే తింటా. సో అలాంటివన్నీ చాలా ఉంటాయి. ఏదైనా షాపింగ్ అదే అడుగుదాం అనుకున్నా. హరిత గారు అనగానే ఎన్ని చీరలు కట్టుకుంటారు, ఎన్ని జ్యువెలరీస్ పెట్టుకుంటారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే క్వశ్చన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళారు, అక్కడ అది నాకు కావాలి అని మీకు అనిపించింది, ఎలా కన్వే చేస్తాను? నేను కన్విన్స్ చేయక్కర్లేదు, నేను ఒకటే అడుగుతాను, ఒకటే అడిగితే మా ఆయన 2 కొనేస్తారు. చూసారు కదా, అందుకే లక్కీ అని చెప్తాం. ఇప్పుడు ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఇప్పుడు ముద్దమందారం ఉంది, క్యారెక్టర్ డిమాండ్ చేసింది, జ్యువెలరీ సారీస్ లుక్ అన్నీ డిమాండ్ చేసింది. ఒక్కసారి డిమాండ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనకే ఒక ఆశ వస్తుంది, డిఫరెంట్గా కనిపించాలి, ఈ సీన్లో అలా కనిపించాలి, ఆ సీన్లో ఇలా కనిపించాలి అని ఒక థాట్ వస్తుంది. షాపింగ్కి వెళ్తాం అనుకో, పనికి వస్తాయి కదా నెక్స్ట్. ఇది కనుక నేను ఓన్లీ హౌస్ వైఫ్ అయి ఉంటే అప్పుడు సిచ్యుయేషన్ వేరేలా ఉండేదేమో. ఇప్పుడు అవసరమా కాదా అనే క్వశ్చన్ రావచ్చు, మీరు హస్బెండ్కి అడగకపోవచ్చు. నేను ఇప్పుడుగా ఇది బాగుంటుంది మా అమ్మ, ఇదిగో ఇది కూడా చూడు, ఇది బాగుంటుంది, ఇది తీసుకో, ఇది పెడితే బాగుంటుంది. సో బాగోనే కూడా మా ఆయన అంటారు, నేను కూడా పక్కన పెట్టేస్తాను, ఎందుకు బాగోదని అడగను, కరెక్ట్ చూసేవాళ్ళకి నచ్చాలి. సో అందుకని అలా షాపింగ్కి వెళ్తే నేను తక్కువే చేస్తా, ఆయనే చేయిస్తారు. ఉండాలి బాగా పూజలు చేయాలి. అమ్మో మీ పూజలో ఒకరిద్దరు కాదు, 100 మంది వస్తారు ఇంటికి. అంతమందికి వంగి కాళ్ళకి పసుపు రాసి బాగుంటది కదా. వీడియోస్ లో చాలా చూసాను, నేను పర్సనల్ గా చూసాను. వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదుకి కాళ్ళకి పసుపు రాసి అందరికి బొట్లు పెట్టి వాయినాలు ఇచ్చి పంపిస్తారు. ఇంటికి వచ్చే వాళ్ళందరూ మహాలక్ష్ములు, అది మనల్ని అభిమానించి ప్రేమించి మన కోసం అంత టైం స్పెండ్ చేస్తారు. సో వాళ్ళకి మనం చేయాల్సిన ఇదనమాట. ఒక పార్ట్నర్గా ఒక జాకీ గారు మా ఆయన అని చెప్పడానికి ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? మా ఆయన గురించా? అందుకే హరిత జాకీ, నేను హరిత అని రాయను, హరిత జాకీ. సో నేను ఉన్నానంటే అక్కడ పక్కన జాకీ ఉన్నట్టే. ఎవరైనా ఇన్విటేషన్ నార్మల్గా ఫోన్ చేయాలన్నా కూడా అరే వీడికి చేయండి, తర్వాత వాళ్ళ హస్బెండ్కి చేయండి, లేదు హరిత జాకీ గారికి కాల్ చేసేసేయండి అంతే. సో అంతే. ఎలా కుదిరిందంటారు? నాకు అన్ని యాక్చువల్గా ఇప్పుడు నేను 10 years ఉన్నా, ఒక 20 yearsకి వచ్చాను కదా ఏజ్. ఇప్పుడు నాకు 10 yearsలో ఉండే నాలెడ్జే ఉంటుంది. ఓకే. ఎప్పుడు 10 years నేను వెనకాలే ఉంటాను ఇప్పటికీ. సో 30కి వచ్చాక 20లో ఏం చేయాలనుకున్నాను అప్పుడు వస్తుంది నాకు. అలాగే 40కి వచ్చాకే 30లో ఏం చేయాలనే థాట్ వస్తే అప్పటి నుంచి నాకు లైఫ్ 30లో లైఫ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తా. 30sలో ఉమెన్ మొత్తం ఫుల్ మెచ్యూరిటీ వస్తుంది కదా. సో అలా అనుకున్నప్పుడు ఇంకా అప్పటికి షూటింగ్స్ అన్ని బాగా బిజీ. ఫస్ట్ ఏమో ఏం అర్థమయ్యేది కాదు. ఒక 15 yearsకి ప్రొఫెషన్ స్టార్ట్ అయింది. ఇక ఊహ తెలియని టైపే మనం. ఇంక ఇదే పని, మేకప్ వేసుకున్నామా, మేకప్ నేర్చుకున్నామా, లైనర్ రాసుకున్నామా, కింద లైనర్ సరిగ్గా పెట్టుకుంటున్నామా, హెయిర్ స్టైల్ నేర్చుకున్నామా, బోన్ విగ్ పెట్టామా, బ్యాక్ బిగ్, ఇది తప్పితే ఇంకేం లైఫ్ తెలిసేది కాదు. సరే పెళ్లి చేయాలిగా, పెళ్లి టైంకి పెళ్లి చేయకపోతే ఎలాగా, అది కూడా సీరియల్స్గా చేస్తుంది పెళ్లి చేస్తే. సీరియల్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. అదే సినిమా హీరోయిన్ అంటే గ్లామర్ మిస్ అవుతుంది, తర్వాత ఆఫర్స్ రావనే భయం. టీవీ సీరియల్స్కి భయం ఏం లేదు, మనం పెళ్లి చేసుకున్న హీరోయిన్, పెళ్లి చేసుకోపోయినా హీరోయిన్. సో అలాగా చేసి ఆ తర్వాత ఒక లైఫ్ పైన నాకు చాలా కోరికలు యాక్చువల్లీ. ఒక మంచి ఇలా ఉండాలి, జాయింట్ ఫ్యామిలీస్ ఉండాలి, మనుషులు ఉండాలి, చుట్టాలు ఉండాలి, పూజలు ఉండాలి, మార్నింగ్ లేవాలి, అన్నీ. మార్నింగ్ లేచి పాదసేవ చేసే అంత టైం మా ఆయన కంగారు పడతారని చేయను, కానీ అలాగ మనమే కదా ఫైనల్గా. ఆప్షన్స్ ఏమి ఉండవు.
సో దాన్ని మనకి చిన్న చిన్న చెప్పినట్టు చిన్న చిన్న నచ్చని విషయాలు ఉన్నా నచ్చిన ఏమున్నా సరే అవన్నీ డిలీట్ చేసేసుకుంటూ మనకంటూ ఒక వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకున్నప్పుడు నాకు నేనుగానే పెట్టుకున్నాను అనమాట హరిత జాకి. యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అదే పెట్టేసాను. అవును అవును. విడిగా చెప్పే అలా ఉండేది. ఇదైతే ఇంకా పాపులర్ అయిపోద్ది కదా. ఎక్కువ మందికి అలానే అవును, తెలుసు మీ అలానే ఇద్దరు తెలుసు. పేరు కూడా. హరిత అంటే ఒక కనెక్ట్ hit పేరు అవ్వకపోవచ్చు. అసలు. నేను హరిత జాకిని మాట్లాడుతున్నానంటే వావ్ అంటారు. మీకు వదిన నచ్చని ఒక లక్షణం ఏదైనా ఉందా ఇప్పటి వరకు? చాలా ఉంటాయి. అలా చెప్పకూడదు. అది చెప్పకూడదా? చాలా చాలా ఉంటే ఒకటంటే చెప్పు చాలు. అదే లేదు, ఓవర్ సిన్సియర్. నచ్చని విషయం. అదే ఓవర్ సిన్సియర్ నచ్చకపోవచ్చు. అమ్మా అంటే ఓవర్ సిన్సియర్ ఇలాగే జరగాలి, ఇలాగే ఉండాలి. ఒక పూజ చేస్తాం అనుకో అమ్మ, ఆ, ఈ సిస్టమేటిక్ ఇలాగే మనం స్కిప్ చేద్దాం అంటే స్కిప్ చేయను. ఎందుకు అయిపోతుంది? ఒక అన్ని పూజలు ఇలా ఒకేలాగా చేయాలంటే కష్టం కదా, అవుతుంది కదా. కానీ చేద్దాం అంటే అలా కానీ అవుతుంది. అలాగే అవ్వాలి పద్ధతి. సో పద్ధతిగా అని చెప్పారు కదా, ఆ పద్ధతిని మిస్ చేయడం కోసం పూజ చేయడం ఎందుకు? సో ఏది మిస్ చేయకూడదో ఆ ప్లేస్లో అది మిస్ చేయ. ఇప్పుడు ఈరోజు షాపింగ్ ఊర్లో చెప్పాను కదా, వరల్డ్ టూర్, ఇండియా టూరు, సౌత్ ఇండియా టూరు, హైదరాబాద్ టూరు, మన ఏరియా టూర్ కూడా లేకుండా ఇక్కడే టూర్ క్రియేట్ చేసుకుని ఎంజాయ్ చేస్తాం. అది అడ్జస్ట్ చేసుకునేది. బట్ పూజ అంటే సత్యనారాయణ వ్రతం అంటే ఇలాగే చెయ్యాలి, వరలక్ష్మి వ్రతం అంటే అలాగే చెయ్యాలి. దాంట్లో ఆప్షన్స్ స్కిప్ చేసేసి అది చేసేసి ఇచ్చేసేసి ఉండదు కదా. బట్ అందులో కూడా ప్రేమే కనిపిస్తుంది. మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారేమో అని చెప్పేసి అది స్ట్రెస్సే. బట్ నేను Yeah, మస్తు ఫీల్ మనం- అవ్వను. Yeah. నాకు నచ్చిన ఇప్పుడు యాక్చువల్గా నాకు వరల్డ్ టూర్ చేయాలని ఉంటుంది, కుదరలేదా ఇంటికే వరల్డ్ని క్రియేట్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరూ వచ్చి నాకు పూజ జరుగుతుంటే అది నాకు ఒక బాగా అనిపిస్తుంది. సో అది నాకు నచ్చుతుంది కాబట్టి నేను స్ట్రెస్గా నేను ఫీల్ అవును. నేను ఫీల్ అవుతామనేమోనని మా వారు స్ట్రెస్ అవుతారు. సో అది నేను దాన్నే కంట్రోల్ చేస్తూ ఉంటాను అనమాట. స్ట్రెస్ అవ్వాల్సి ఈరోజే కదా మనం షూటింగ్ చేస్తాము, ఒక సీన్ మొదలు పెడితే కంప్లీట్ అయ్యే వరకు దమ్ పట్టుకుని ఉంటాం. నీరసం ఉందా, హెల్త్ ఉందా, ఏం అవసరం లేదు, బట్ కంప్లీట్ చేయాలని. సో అలాగా నువ్వేమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు ఏంటి? నేను ఫీల్ అవట్లేదు. చెప్పావు ఇప్పుడు చాలాసార్లు చెప్పావు, కానీ నేను అలాగే చేస్తాను. అంటే ఓపిక ఉన్నంత ఎక్కువ పని కాలం. పెట్టుకుంటావు. అదే వద్దులే, ఇలా ఎందుకు అంత పని ఎందుకు పెట్టుకుంటావు? చేస్తాం కదా, మనం బాగానే చేస్తాం. ఎక్కువగా చేసుకుంటూ ప్రాసెస్ ఎందుకు లేదు, తగ్గించుకుందాం అని చెప్తాం. అలా చెప్తారు. సంవత్సరానికి ఒకసారి వరలక్ష్మి వ్రతం వస్తుంది, సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము. కొంతమంది నేను చూస్తాను నా ఫ్రెండ్స్ ఎవ్రీ పౌర్ణమికి చేసుకుంటారు తెలుసా. ఓకే. ఎవ్రీ పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం చేసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో అంత మనం డెడికేటెడ్గా నేను చెప్తాను, పూజ చేసేటప్పుడే చెప్తాను, నాది పామర భక్తి. చాలా అలానే పామర భక్తి అంటే ఏంటి, నాకు నచ్చింది నాకు తెలిసింది చేయటం. అది తెలిసిన తర్వాత తప్పు చేస్తే తప్పు అవుతుంది. ఇది ఇలా జరగాలి అని తెలిసాక పర్లేదులే లైట్ తీసుకుంది. ఎందుకు లైట్ తీసుకుంటున్నాం? మన పర్సనల్ లైఫ్లో లైట్ తీసుకుంటున్నామా? మనం ఎక్కడికో ఏదో చేయాలి లైట్ తీసుకుంటున్నామా? మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడాలి లైట్ తీసుకుంటున్నామా? లేదు కదా. పూజ విషయంలో అస్సలు తీసుకోకూడదు లైట్, అంతే. సో సిన్సియారిటీ అనేది ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలని మీ పేరు చెడగొట్టకుండా అలా సిన్సియర్గా మెయింటైన్ చేస్తాను.